హాయ్ నమస్తే. ఐ యామ్ గాంధిరెడ్డి వివిఎం. గాంధిరెడ్డి వివిఎం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 10వ తరగతి 11వ పాఠ్యాంశం యుద్ధ విజేత. కవి పరిచయం. నేతల ప్రతాప్ కుమార్ నేటి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో జన్మించారు. శాంతకుమారి, సత్యం వీరి తల్లిదండ్రులు. ఈయన జననం 13/8/1965 సంవత్సరం. పాలకంకి, దళిత నానీలు, అన్నం గిన్నె, భీం పాలరాగం, పుట్టినరోజు ఒక్కటే, బౌద్ధ భాషితాలు, బుద్ధిజం, శాస్త్రీయత, నా భూమికి నేనే, సమతా వసంత గానం, పిల్లల కోసం అంబేద్కర్ కథ, నాగపూర్ యాత్ర మొదలైనవి గ్రంథాలు ఆయన రాశారు. విమల శాంతి జాతీయ కవితా పురస్కారం కూడా అందుకున్నారు. ఆయన మరణం 8/6/2021 సంవత్సరం. యుద్ధ విజేత పాఠ్యాంశం సమతా వసంతగానం కవితా సంపుటం నుండి గ్రహించబడింది. ఈయన రాసినటువంటి వచన కవిత ప్రక్రియ పరిచయం. వచన కవితకు ప్రక్రియ ఏంటంటే, గద్యం, గేయాల్లో ఉండే ఛందో నియమాలు అవసరం లేకుండా లయాత్మకంగా సాగే కవిత వచన కవిత. ఇది విషయ ప్రధానంగా ఉంటుంది. నిత్య జీవితంలో ఉపయోగించే పదాలు ఎక్కువగా ఉంటాయి. చదివే వారికి ఎలాంటి క్లిష్టత లేకుండా సులువుగా అర్థమయ్యే లక్షణం దీనిలో ప్రధానంగా ఉంటుంది. అంత్యానుప్రాస వంటి అలంకారాల ప్రయోగంతో వచన కవిత సాగి అందంగా మారుతుంది. నేపథ్యం. రోహిణీ నది జల వివాదంలో యుద్ధం చేయాలని శాక్యులు చేసిన తీర్మానాన్ని సిద్ధార్థుడు వ్యతిరేకించాడు. యుద్ధాల వలన నష్టమే గాని లాభం లేదన్నాడు. యుద్ధాన్ని నివారించడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం నేపథ్యంగా రాసిన కవిత ఈ యుద్ధ విజేత. పాఠంలోకి వెళ్ళే ముందుగా చదవండి, ఆలోచించండి, చెప్పండి కూడా ఒకసారి చదువుకుందాం. దీన్ని శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు రచించారు. తల్లి చల్లని శాంతిధారుని పండించవమ్మా, తల్లి వెన్నెల కాంతి ధారుని నిందించవమ్మా, పసిపాపలు నీ బిడ్డలు పాలకడలి తరంగాలు, పసి హృదయం శశివదనం విషతుల్యం చేయకమ్మా, మానవతా మందిరాన మంటలు రగిలించకమ్మా, పుడమి తల్లి పురిటి ఇల్లు బూడిదగా మార్చకమ్మా, ఆశా కుసుమముల మాల అనురాగపుటుయ్యాల అవనీ గర్భం లోపల అగ్నిధార నింపకమ్మా, ఈ సుందర లోకంలో వసంతం కురిపించుము, ఈ చంద్రుని హాసంలో హేమంతం ఒలికించుము, తల్లి చల్లని శాంతిధారుని పండించవమ్మా, తల్లి వెన్నెల కాంతిధారుని నింపించవమ్మా. ఇది చదవండి, ఆలోచించండిలో కవిత చాలా చక్కగా శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు వర్ణించారు. అర్థం చేసుకుంటే ఎన్నో మంచి అంశాలు ఇందులో ఉన్నాయి. యుద్ధ విజేత పాఠం ఉద్దేశం ఏంటంటే, ప్రపంచానికి శాంతి, అహింసలను ప్రబోధించిన దేశం మనది. యుద్ధం ఎక్కడ ఎప్పుడు జరిగినా అది మానవాళికి తీరని నష్టం కలిగిస్తుంది. యుద్ధాల వలన కలిగే అనర్థాలను, శాంతి యొక్క ఆవశ్యకతను గురించి విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి పాఠ్యాంశంలోకి వెళ్తే నేపథ్యం చూసుకుంటే,
రోహిణీ నది జల వివాదంలో యుద్ధం చేయాలని శాక్యులు చేసినటువంటి తీర్మానాన్ని సిద్ధార్థుడు వ్యతిరేకించాడు. యుద్ధాల వలన నష్టమే గాని లాభం లేదన్నాడు. యుద్ధాన్ని నివారించడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోవటం నేపథ్యంగా రాసిన కవిత యుద్ధ విజేత. సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుడు. ఆయన యోగిగా మారకముందు రాజుగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట. దాన్ని ఇక్కడ కవిత రూపంలో నేతల ప్రతాప్ కుమార్ గారు చెప్పడం జరిగింది. కవిత అంతా ఒకసారి చదువుతాను, తర్వాత దాని భావాన్ని వివరిస్తాను. యుద్ధంలో గెలవడం తథ్యం, ఎవరో ఒకరు యుద్ధంలో ఓడిపోవడము తథ్యం. ఎవరో ఇంకెవరో, అసలు యుద్ధం అంటేనే ఒక గెలుపు ఒక ఓటమి. ఎవరో ఇంకొకరు, అసలు యుద్ధం అంటేనే ఒక గెలుపు ఒక ఓటమి. ఒక్కొక్కసారి దద్దమ్మ కూడా యుద్ధంలో గెలవవచ్చు, కానీ యుద్ధంలో గెలిచిన వాడి కంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత. వేల వేల సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోతున్నా అతనెప్పటికీ మానవాళి హృదయ విజేత. అంగబలం అర్ధబలం ఉన్నవాడు అది లేని వాడిపై గెలవడం గెలుపు ఎలా అవుతుంది? యుద్ధ వ్యూహం తెలిసినవాడు అది తెలియని వాడిపై గెలవడం విజయం ఎందుకవుతుంది? రెండు పశువుల కొమ్ముకున్నాక బలమైన పశువు కొమ్ములెగరేసినట్లు యుద్ధం పేరిట ఇద్దరు తన్నుకున్నాక కండబలం ఉన్నవారు కాలరెగరేస్తున్నాడు. గెలిచినంత మాత్రాన పశువు కాకుండా పోతుందా? యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా ఉంటాడా? మనిషికి మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత సాటి మనిషికి శత్రువని నామకరణం చేయవలసి వచ్చింది. పచ్చని నేలకు నెత్తుటి తిలకం దిద్దవలసి వచ్చింది. రాజ్యం కోసమో రమణి కోసమో పదవి కోసమో పౌరుషం కోసమో యుద్ధం అనే ఉన్మాదాన్ని నెత్తికెక్కించుకుని మానవాళికి మరణ మృదంగం వినిపించవలసి వచ్చింది. శత్రురాజ్యమని శత్రుదేశమని రాజ్య విస్తరణ అని జాతి అహంకారమని బాణాలతో అప్పుడు బాంబులతో ఇప్పుడు చంపుకోవడమే యుద్ధం. మనుషులు నివసించే నేలను మాంసపు ముద్దగా మార్చేయటమే యుద్ధం. అన్యం పుణ్యం ఎరుగని అమాయక పసిపిల్లల మోములపై విసిరే చిరుదరహాసాలను చెరిపేయడమే యుద్ధం. పూసే పూలను తుంచెయ్యడం, ఎగిరే పక్షుల రెక్కలు విరిచేయడం, ఆడే నెమళ్లకు అంగవైకల్యం ప్రసాదించడం, గంతులేసే జింక పిల్లకు కాళ్ళు నరికేయడం,
సకల చరాచర ప్రకృతిని ధ్వంసం చేసి పారేయడమే యుద్ధం. అలాంటి యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు, పశుత్వం, పౌరుషం కాదు, ఒట్టి చవటతనం. అందుకే యుద్ధంలో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు. భార్యా బిడ్డలతో పాటు సకల రాజ్యభోగాలను త్యజించి అసలు యుద్ధాన్నే గెలిచాడు బుద్ధుడు. ఈ కవిత యొక్క సారాంశం ఏంటంటే, యుద్ధాలు మొదలుపెట్టాక గెలుపు ఎవరో ఒకరి పక్షాన నిలుస్తుంది. ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోవడం ఉంటుంది. యుద్ధం అంటేనే గెలుపు ఓటములు కలగలిసి ఉంటాయి కదా. మరి ఒక్కొక్కసారి ఎందుకు పనికిరాని వాడు కూడా యుద్ధంలో గెలుపును పొందుతాడు. అయినప్పటికీ యుద్ధంలో విజేత అయిన వాడి కంటే యుద్ధాన్ని జయించిన వాడే నిజమైన విజేత అవుతాడు కదా. అనేక సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ అలాంటి వాళ్ళు ఎప్పటికీ ప్రజల హృదయ విజేతగానే ఉండిపోతారు. పటిష్టమైన సైన్యం, తగినంత సంపదలు ఉన్నవాడు అవి ఎంతమాత్రం లేనివాడి మీద గెలవడం గెలుపు ఎలా అవుతుంది? యుద్ధాన్ని మంచి తెలివితో ప్రణాళికాబద్ధంగా చేయడం తెలిసినవాడు అలాంటివేవీ తెలియని వారిపై గెలవడం విజయం ఎందుకు అవుతుంది? రెండు జంతువులు పోట్లాడుకున్నప్పుడు గెలిచిన జంతువు వీరత్వంతో రంకె వేస్తుంది. యుద్ధం ముసుగులో ఇరుపక్షాలు రణరంగంలోకి దూకినప్పుడు బలమైన ప్రత్యర్థి విజయగర్వాన్ని చూపుతాడు. విజయం పొందినంత మాత్రాన జంతువు జంతువే. యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా పోతాడా? మనిషికి మనిషికి మధ్య యుద్ధం మొదలయ్యాక సాటి మనిషికి శత్రువు అని ముద్ర వేయవలసి వస్తుంది. అందువల్ల పచ్చగా ఉన్న నేల రక్త పంకిలమవుతుంది. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, యుద్ధం వల్ల ప్రాణ నష్టం వస్తుంది. యుద్ధంలో ఎవరో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. పనికిరాని వాడు కూడా ఒక్కొక్కసారి విజయాన్ని సాధిస్తాడు. మరి యుద్ధంలో నిజమైన విజేత ఎవరంటే, యుద్ధం లేకుండా అంటే మరణాలు లేకుండా గెలిచిన వాడే నిజమైన విజేత అవుతాడు. ఎన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా అతడు ప్రజల హృదయాల్లో నిలిచిపోతాడు. సైన్యం ఉన్నవాడు, డబ్బు సంపద ఉన్నవాడు ఏమీ లేని వాడిపైన గెలవడం అది గెలుపు అవుతుందా? నిజమే కదా. మరి ఏమీ లేనివాడు, అంగబలం అర్థబలం ఉన్నవాడు పైన ఓడిపోతూ ఉంటాడు. యుద్ధంలో కూడా అంతే. వ్యూహాలన్నీ తెలిసినటువంటి వాడు వ్యూహాలు తెలియని వానితో యుద్ధం చేస్తే, వ్యూహాలు అంటే యుద్ధంలో సైన్యాన్ని అంతా ఒక గరుడ వ్యూహంలాగా, ఒక నాగ వ్యూహంలాగా రకరకాలుగా యుద్ధాలు పన్నుతూ ఉంటారు. ఆ యుద్ధాలు బలిష్టంగా ఉన్నటువంటి సైన్యం వ్యూహంతో బలహీనమైనటువంటి సైన్యం పైన గెలవడం అది యుద్ధమేనా? సమాన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు యుద్ధం చేసి ఓడిపోతే నేను గెలిచాను అని విజేతగా ప్రకటించుకుంటాడు. అది గెలిపోతుందేమో కానీ ఒక బలవంతుడు ఒక బలహీనుని గెలవడం అది యుద్ధంలో గెలుపు ఎలా అవుతుంది? ఇప్పుడు రెండు జంతువులు ఉన్నాయి. పుట్టేలు కావచ్చు, దున్నపోతులు కావచ్చు, ఎద్దులు కావచ్చు. అవి రెండు రంకెలు వేసుకొని బాగా యుద్ధం చేస్తాయి. బలమైనటువంటిది జంతువు గెలుస్తుంది, కొమ్ములు ఎగరేస్తుంది గెలిచిన తర్వాత. యుద్ధంలో కూడా అంతే. బలమైనటువంటి వాడు గెలుస్తాడు, నేను గెలిచాను అని చెప్పి
ఉన్మాదిగా మారిపోతాడనమాట. పట్టరాని సంతోషంతో ఉంటాడు. కానీ మనిషికి మధ్య యుద్ధం మొదలయ్యాక పక్క మనిషిని, అంటే తనతో పాటు జీవించే మనిషిని అతను ఓడిపోయిన తర్వాత శత్రువు అని నామకరణం చేయవలసి వస్తుంది. అదే ముద్ర వేయడం అంటే. యుద్ధం వలన పచ్చగా పంటలతో పండే నేల రక్తమంతా అయిపోతుంది అని అర్థం. సరే, అలాగే యుద్ధాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. రాజ్యం పైన కోరికతోనూ, రాణివాసం పట్ల వ్యామోహంతోనూ, అంటే స్త్రీల పట్ల వ్యామోహంతోనూ, గొప్ప గొప్ప పదవులు అలంకరించాలని, అనేక రాజ్యాలకు నేనే రాజుగా ఉండాలని అనుభవించాలి అనుకున్నటువంటి సమయంలోనూ, తన పరాక్రమాన్ని ప్రదర్శించాలి అని యుద్ధం అనే పిచ్చిని బుర్రలోకి ఎక్కించుకొని మానవజాతికి నాశనానికి కారణమవ్వాల్సి వస్తూ ఉంటుంది. మరి ఇటువంటి వారంతా యుద్ధం కారణంగా మరణాన్ని త్వరగా చవి చూడవలసి వచ్చింది. శత్రుదేశమని రాజ్యం విస్తీర్ణం చేయాలనే లక్ష్యంగా జాతి అహంకారంతో గతంలో ఒకప్పుడు బాణాలతో యుద్ధాలు చేసుకునేవాళ్ళు. రాజుల కాలంలో కత్తులతో యుద్ధం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉక్రెయిన్ యుద్ధాలలో అయితేనేమి, మనకు జరిగినటువంటి కార్గిల్ వార్లో అయితేనేమి, బాంబులతో, యుద్ధ ట్యాంకులతో, మిసైల్స్తో టార్గెట్ పెట్టుకొని యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో మనం చూసాం. యుద్ధం అంటేనే ఒకరు చంపుకోవడంగా మారిపోయింది. మానవ జాతికి నివాసయోగ్యమైన భూమిని రక్తపుటేరులు పారించి మాంసపు ముద్దలుగా మార్చేస్తూ ఉంది ఈ యుద్ధం. ఏమీ తెలియని అమాయకమైనటువంటి పిల్లల మోముపై చిరునవ్వు కూడా లేకుండా చేస్తుంది. వాళ్ళకు అభం శుభం ఏమీ తెలియదు. భయంతో బిక్కుబిక్కుమని బ్రతుకుతూ ఉంటారు. అలాగే విచ్చుకున్న పూలను కోసి పారేస్తున్నారు. అంటే ఇక్కడ పువ్వులు అంటే చిన్నపిల్లలు. యుద్ధాల వలన చాలామంది మరణిస్తూ ఉన్నారు. ఎగురుతున్న పక్షులను పట్టుకొని రెక్కలు విరిచేస్తున్నారు. అంటే ఇక్కడ యుద్ధంలో కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి. మబ్బులను చూసి సంబరపడి పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్ళ కాళ్ళు తొలగిస్తున్నారు. ఆనందంతో ఉండే వాళ్ళ యొక్క కాళ్ళు నరికేస్తున్నారు. నెమళ్ళు కాళ్ళుంటేనే నాట్యం చేస్తాయి. ఆనందం ఉంటేనే, కాళ్ళుంటేనే మనిషి కూడా ఆనందంగా బతకగలుగుతాడు. చక్కగా ఆడుకుంటున్న జింక పిల్లల కాళ్ళు నరికేస్తున్నారు. ఇలా సమస్త జీవులకు నివాసయోగ్యంగా ఉన్న అందమైన ప్రకృతిని పాడు చేయడమే యుద్ధంగా భావించవలసిన పరిస్థితి దాపురించింది. అంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మానవ జాతిని, ప్రకృతిని, సమస్త విశ్వాన్ని వినాశనం చేసే యుద్ధం అనే ఆటలో గెలవడం వీరత్వం కాదు. ఇలా మానవజాతి అంతానికి, ప్రకృతిని నాశనం, కాలుష్యం చేసే ఈ యుద్ధాల వలన ఎవరికి మంచిది కాదు. అది పశువు స్వభావం, అది చెడు గుణం లాంటిది. యుద్ధం చేయడం పౌరుషం అనిపించుకోదు. అది చాలా పనికిమాలిన స్వభావమే అవుతుంది. కళింగ యుద్ధంలో అశోకుడు కొన్ని వేల మంది చావులకు కారణమై యుద్ధం గెలిచినప్పటికీ ఆ శవాలను చూసి ఆయన పశ్చాత్తాపంతో యుద్ధాలు చేయడం మానేశాడు. యుద్ధాన్ని తిరస్కరించిన సిద్ధార్థుడు భార్య, బిడ్డలను, రాజ్యాన్ని త్యాగం చేసి ప్రజల హృదయాలను గెలిచి నిజమైన విజేతగా నిలిచాడు. అది అసలైనటువంటి విజయమని నిరూపించాడు. శాంతి కోరుకున్నాడు. అందుకే యుద్ధం అనేది నేను ఉండడం వల్లనే కదా యుద్ధం జరుగుతుందని చెప్పి ఎవ్వరికీ చెప్పకుండా
అర్ధరాత్రి పూట సిద్ధార్థుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఆ యుద్ధం జరగకుండా ఆపేశాడనమాట. అటువంటి నిజమైన విజేత, యుద్ధ విజేత సిద్ధార్థుడు. ఈ పాఠం విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా. ఎందుకంటే యుద్ధాల వలన మనకు మనశ్శాంతి అనేది ఉండదు, ఎన్నో నష్టాలు జరుగుతాయి. భార్య పిల్లలను అందరినీ కోల్పోతారు, అన్నదమ్ములు కూడా శత్రువులు అయిపోతారు, స్నేహితులు కూడా శత్రువులు అయిపోతారు. మనం వాళ్ళందరినీ కూడా శత్రువుగా చూడవలసి వస్తుంది. ఇప్పుడు మహాభారత యుద్ధం చూసుకోండి. మహాభారతంలో అన్నదమ్ములే, రెండు వైపులా ఉండేది అన్నదమ్ముల పిల్లలే. గురువులు శిష్యులు అందరూ అయినవారే, కానివారు ఎవరూ లేరని యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడు అర్జునుడు. కానీ అర్జున, నీవు నిమిత్త మాత్రుడవే, అంతా నేనే చేస్తున్నాను, నేనే జరిపిస్తున్నాను, అందరూ నాలోనే ఉన్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేశాడు. కానీ యుద్ధాన్ని మాత్రం ఆపలేదు శ్రీకృష్ణుడు. ఎందుకు? మరణించిన వారు పుట్టక తప్పదు, పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్లుగా ఈ యుద్ధం వలన జరిగే వినాశనం అనేది జరగకుండా ఉండాలి అంటే శాంతియుత మార్గంలోనే అందరూ జీవించాలి. గౌతమ బుద్ధుడుగా మారిన తర్వాత ఆయన ప్రపంచానికే శాంతిని బోధించాడు. కాబట్టి శాంతికి చిహ్నంగా మనం పావురాలను, తెల్ల పావురాలను ఎగరేస్తూ ఉంటారు. యుద్ధం అనేది వినాశనం, శాంతి అనేది ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. యుద్ధ విజేతలుగా మీరు కూడా నిలవాలని, ఎటువంటి యుద్ధాలకు చేయకుండా శాంతియుత మార్గంలో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని మనం ఈ పాఠం ద్వారా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.